క్రిస్టియన్ ఛానల్ డిసిసి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు, మెసేజెస్, సాంగ్స్, ఇంటర్వ్యూస్, డిబేట్స్, గ్రీటింగ్స్, బర్త్డేస్, యానివర్సరీస్, మూవీస్, బయోగ్రఫీ, టెస్టిమోనీ, లైవ్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయి. మరిన్ని వివరాలకు ప్రభు క్రిస్టియన్ ఛానల్, సూర్య కేబుల్ కమ్యూనికేషన్స్, సెల్ 9491056333 and 9491026333. అందరికీ వందనాలండి. ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా మునుపటి దినాలలో 2 దేవుని వాక్యముల ద్వారా మీ మధ్యలోనికి రావడం జరిగింది. ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా ఈ వాక్య సందేశాన్ని అందివ్వడానికి ప్రభు కృప చూపించి ఉన్నారు. ఈ ఛానల్ అధినేతలైనటువంటి సూర్యరాజు గారి గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి మీ ప్రత్యేకమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఈ ఛానల్ అనేకమైనటువంటి జీవితాలకు ఆధారముగా ఉండేటట్లుగా మీరు ప్రార్థించమని, ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని చూచి ప్రభు యొక్క మార్గములో నడిచేవారిగా ఉండాలని దైవ సేవకుడిగా మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి కూడా, ఈ ఛానల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డ గురించి మీరందరూ ప్రార్థించండి. వారెంతో భారభరితముగా ఈ ఛానల్ని వారు నడిపిస్తూ ఉన్నప్పుడు మీ ప్రార్థన వారికి అవసరమై ఉన్నది. అంతేకాకుండా ఎంతోమంది దైవ సేవకులు వాక్యం చెప్పాలని ఆశ కలిగి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు మీ ఆశను తీర్చడానికి ప్రభు క్రిస్టియన్ ఛానల్ మీకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ గురించి ప్రార్థించమని దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకుంటూ ఉన్నాను. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, గతించినటువంటి సందేశములో చెప్పే మాట వినరు కానీ చెప్పుడు మాటలు వింటారు అనేటువంటి వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ వాక్యములో నుంచే మరికొన్ని విషయాలు ఈరోజు కూడా మనం నేర్చుకుందాం. ఆశగా ఉందా? ప్రభువుని యొక్క ప్రేమ మీ కుటుంబంలోనికి రావాలని సంతోషిస్తూ ఉన్నారా? రండి, ప్రభువుతో సహవాసం చేయండి. అమ్మా, మనుష్యులతో సహవాసం చేసి మనుష్యుల మీద ఆధారపడితే దేవుని కార్యాలు చూడలేవు తల్లి. ఎందుకంటే నీ పట్ల కార్యములు జరిగించువాడు యేసయ్య ఒక్కడే. కనుక రండి, ప్రభుతో సహవాసం చేద్దాం. మరి ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాం. దానికన్నా ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో కూడా అందరూ నాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, నీ వాక్యమనే రొట్టెను విరుస్తూ ఉన్నప్పుడు నా మానవ స్వరాన్ని మరుగుపరిచి నీ ఆత్మీయ స్వరము నాకు దయచేసి నాలోంచి వచ్చే ప్రతి మాట నా మాట కాకుండా నీ మాటగా బిడ్డలందరూ అర్థం చేసుకుని వారి కుటుంబాలు బలపరుచుకునే వారిగా వారిని ఆశీర్వదించండి. ఒకవేళ వారి కుటుంబాలలో ఎవరైనా బలహీనులు ఉన్నారా? అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఉన్నారా? అప్పుల సమస్యలో నలిగిపోతున్న వారు ఉన్నారా? దుఃఖ సాగరములో మునిగిపోయిన వారు ఉన్నారా? ఎటువంటి సమస్య కలిగిన వారు ఉన్నా ఈ వాక్యం వింటున్నప్పుడు వారితో మీరు మాట్లాడి వారిని బలపరిచి ఆశీర్వదించి వారి కుటుంబాలలో మేలు కలిగించమని
యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రండి, అటు ఇటు తిరుగుతున్నటువంటి నాతోటి సహోదరుడా, సహోదరి, రండి. వాక్యము మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు వాక్య భాగములో 6 రకాల బాధలు బైబిల్ గ్రంథంలో మనకి యోబు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 6 రకాల బాధల్లో నుంచి కూడా మనల్ని కాపాడేవారు ఎవరో తెలుసునా? యెహోవా దేవుడు. అయితే ఈ 6 రకాల బాధలు ఎవరెవరి ద్వారా వస్తాయి, ఎందుకు వస్తాయి, ఏ సందర్భంలో వస్తాయి అనేటువంటిది సమయానుకూలంగా కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. సహోదరుడా, నీవు బయటకు చెప్పుకోలేని బాధతో నలిగిపోతున్నావేమో. సహోదరి, నీ కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి ఎవరితో చెప్పాలో తెలియక వేదన పడుతూ ఉన్నావేమో. రానాన్న, దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? చూడండి ఒక్కసారి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. నీకు అర్థమైందనుకుంటున్నానురా? ఎవరు ధన్యుడు? దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. అంటే ఈరోజు మాకే సమస్యలు వచ్చాయి, మాకే బాధలు వచ్చాయి అని అనుకుంటున్నావరా? అది కాదు తల్లి. నీ ప్రార్థన ప్రభు వింటున్నాడు. నీ కన్నీరు ప్రభు చూస్తున్నాడు. నీ ఆర్తధ్వని ప్రభువు యొక్క సింహాసనము దగ్గరకు వెళ్ళింది కనుక ఆయన చిన్న బాధ అనేటువంటి ఆ శోధన ద్వారా ఆయన నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. దానిని నీవు తిరస్కరించవద్దు. ఆ బాధను బట్టి నీవు భయపడవద్దు. ఎందుకంటే ఆ బాధ నీవెవరికి అప్పగించాలి తెలుసా? ఆ క్రింద మాట కూడా చూడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించకుము. తృణీకరించుట అంటే మీకు తెలుసు, దాటిపోవుట. దేవుని శిక్షలో నుంచి దూరంగా వెళ్ళిపోవద్దు నాన్న. ఎందుకు తెలుసా అమ్మా? మనుష్యుల యొక్క మాటల ద్వారా వచ్చే బాధ నీ కుటుంబానికి రాకుండా నువ్వు చూసుకోరా. ఇక్కడ ఉన్న ఈ 6 రకాల బాధల్లో అతి భయంకరమైన బాధ ఏ బాధ తెలుసునా? మనుష్యుల మాటల ద్వారా వచ్చే బాధ. మనుష్యుల మాటలు నీ హృదయాన్ని బాధకు లేదా వేదనకు గురి చేస్తూ ఉంటాయి. కానీ దేవుని యొక్క మాట అయితే నీకు స్వస్థతనిస్తుంది, నీకు జీవాన్నిస్తుంది, నీకు మేలు కలిగి చేస్తుంది, నీ కుటుంబానికి ఆశీర్వాదం ఇస్తుందిరా. కానీ నువ్వెవరి మాట నమ్ముతావు తెలుసా? మనుష్యుల మాటని నమ్ముతావు. చెల్లి, సహోదరుడా, యేసయ్య మాట నమ్ము. ఎందుకు తెలుసా? మనుష్యుల మాటలు ఎంత ప్రమాదకరమో తెలుసా? ఇప్పుడు ఎవరికైనా పాము కుట్టిందనుకుందాం. పాము కుట్టినప్పుడు ఆ పాము కుట్టినటువంటి వ్యక్తిని ఒక మంత్రం వేసే వ్యక్తి దగ్గరకు తీసుకుని వెళ్ళాం. తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఏ ఇంజెక్షను చేయడు, మాట ద్వారా
అతడు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏ పామైతే ఈ వ్యక్తిని కరిచిందో అది ఎంత ప్రమాదకరమైనటువంటి పామైనా అవ్వచ్చు, కానీ మనుష్యుని యొక్క మాట ద్వారా విషం ఏమవుతుంది తెలిసిన విరిగిపోతుందరా. అంటే విషము ఏ హాని చేయకుండా ఆ మాట అంత ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి నీ కుటుంబంలో కూడా ఆ మాట నీ బిడ్డల యొక్క జీవితంలో ప్రభావాన్ని చూపుతుందేమో ఆలోచించుకో చెల్లి. అంటే మనుష్యుల మాట యథార్థత లేనిది. ఇంకొక విషయం చెప్పనా, మోషే తన మేనమామ అయినటువంటి ఇత్రో యొక్క మందను మేపుతూ ఉన్నప్పుడు అక్కడ మంట కనిపించుట లేదు, కానీ పొద కాలిపోతూ ఉంది. అంటే నేను ఇవన్నీ చెప్పడం లేదు, క్లుప్తంగా చెప్తున్నాను. మంట కనిపించుట లేదు, కానీ ఏం కాలిపోతుంది? పొద కాలిపోతుంది. ఈరోజు నీ కుటుంబం మీదకు వచ్చినటువంటి బాధ ఎందుకు వచ్చిందో నీకు తెలియదు, కానీ ఊరంతా మంట. అంటే ఫలానా 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 అని ఆ మాట అనే మంట ఊరంతా కాలిపోయిన తర్వాత అప్పుడు నీకు తెలుస్తుంది చెల్లి. అప్పుడు నువ్వు ఎంత బాధపడతావో తెలుసా? ఎందుకంటే మనుష్యుల మాటలు మాయ మాటలురా. మనుష్యుల మాటలు వేదనకు గురి చేసే మాటలు. మనుష్యుల మాటలు మన జీవితాన్ని దేవునికి దూరం చేసే మాటలు. ఏ మాటలు వింటున్నావు నాన్న? ఈ మనుష్యుల మాటల ద్వారా ఏమండి వచ్చే వేదన ఉంది చూసావా, భరించలేనిదిరా. చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? యోబునకు 3 స్నేహితులు ఉన్నారు. ఈ 3 స్నేహితులు ఏం చేశారో తెలిసిన? యోబు ధనవంతుడుగా ఉన్నప్పుడు, యోబు ఆస్తికర్తగా ఉన్నప్పుడు, యోబు ధనము కలిగి తన జీవితము సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు ఈ 3 స్నేహితులు కూడా యోబుని విడిచిపెట్టలేదు కదా. ఆ 3 స్నేహితులను గూర్చి నేను మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? అంటే బైబిల్ చెప్తున్నటువంటి మాట. ఒక్కసారి ఆ స్నేహితులను జ్ఞాపకం చేసుకుందాం. మొదటి స్నేహితుడు ఈరోజు మనందరి బ్రతుకులలో కూడా తెలుసుకోవలసినది. నయమతాతీయుడైన జోపరు మొదటి స్నేహితుడు జోపరు. రెండవ స్నేహితుడు బిల్దదు. మూడవ స్నేహితుడు ఎలీఫజు. ఈ 3 దేనికి సాదృశ్యమై ఉన్నారో తెలుసా? అన్యాయమునకును, అబద్ధమునకును, అధర్మమునకును సాదృశ్యమై ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డ, నేను మళ్ళా చెప్తున్నాను. అన్యాయానికి ఒక స్నేహితుడు, అబద్ధానికి ఒక స్నేహితుడు, అధర్మానికి ఒక స్నేహితుడు. నాన్న, ఇలాంటి స్నేహితులను నమ్ముచున్నావా? ఇలాంటి స్నేహితుల యొక్క మాటలు నీ హృదయంలో ఉంచుకుంటున్నావా? వద్దమ్మా. ఎందుకు తెలుసా? ఏదో ఒక రోజున వారు నీ హృదయాన్ని గాయపరుస్తారు. యోబు జీవితంలో కూడా ఇదే సంఘటన జరిగింది. ఏం జరిగింది తెలుసా? ఒక్కసారి యోబు గ్రంథమే చూసుకుందామండి. ఈ 3 స్నేహితులు యోబునకు
ఆస్తంతా పోయిన తర్వాత, బిడ్డలు చనిపోయిన తర్వాత, భార్య యోబునకు దూరమైన తర్వాత ముగ్గురు స్నేహితులు యోబు దగ్గరకు వచ్చి, యోబా, ఇంకా ఎందుకు దేవుడా దేవుడా దేవుడు అంటున్నావు? ఆ దేవుణ్ణి దూరం చేసుకో. చూసారా ఎలాంటి స్నేహితులు? ఈరోజు నాన్న నువ్వు ప్రార్థనకు వస్తున్నావు అనుకోరా, దారిలో నువ్వు ప్రార్థనకు రాకుండా ఆపు చేసి మాట్లాడతారు చూసావా, అలాంటి వారికి నువ్వు చాలా దూరంగా ఉండాలి. ఎందుకు తెలుసునా నాన్న? దేవుని సన్నిధి నీకు తోడుగా రావాలి. యెహోవా అన్నాడు, మోషే, నీకు ఎంత జనాంగం కావాలో అంతమంది జనాంగాన్ని నీతో తీసుకుని వెళ్ళన్నాడు. మోషే ఏమన్నాడు? అయ్యా, నీవు ఎంతమంది జనాంగమును ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నాకెవరు తోడుగా రావాలో తెలుసా? నీ సన్నిధి నాకు తోడుగా రావాలన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకెవరు తోడుగా రావాలి? దేవుని సన్నిధి. అటువంటి దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నప్పుడు మార్గమధ్యములో మాటల ద్వారా ముచ్చటిస్తారు చూసావు, వారితో అస్సలు నీవు ముచ్చటించవద్దు. ఇక్కడ యోబు యొక్క ముగ్గురు స్నేహితులు కూడా యోబుకున్నటువంటి సమస్తము కూడా ఎప్పుడైతే పోయిందో, వారు యోబుని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే, యోబు భక్తుడు ఏమన్నాడు తెలిసిన? ఒక్కసారి చూడండి, వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనము ధ్యానం చేసుకుందామండి. అంటే ఒకసారి చూసుకుందాం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15, 16 వచనాలు. నేను మాటలాడెదను, నా జోలికి రాక మౌనులైయుండుడి. చూసారా? నువ్వు చెప్పవలసిన ఆ దారిలో నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎవరైతే నీకు ఆటంకముగా ఉన్నారో వారిని గూర్చి నువ్వేం చెప్పాలో తెలుసునా? నేను ఇప్పుడు నీతో మాట్లాడను. ఇక్కడ యోబు ఏమంటున్నాడు? మళ్ళా చదవండి. నేను మాటలాడేదను అంటే ఏంటి తెలుసా? అమ్మా, నేను నీతో మాట్లాడతాను. ఎప్పుడు తెలుసా? నేను మందిరానికి వెళ్ళేటప్పుడు దయించి ఎవ్వరు నాతో మాట్లాడవద్దు అని చెప్పే క్రైస్తవుడుగా ఉన్నావా సహోదరుడా? అని చెప్పే క్రైస్తవురాలుగా ఉన్నావా సహోదరి? అంతేగాని మందిరానికి వచ్చేటప్పుడు కూడా నువ్వు మనుషులతో మాట్లాడుతున్నావేమో. అలా మాట్లాడకుండా నువ్వు ప్రభు సన్నిధిలోకి రావాలి. ఎందుకు తెలుసున? మోషే అదే అడిగాడు, అయ్యా, నీ సన్నిధి నాతో వచ్చినట్లయితే, నీ సన్నిధి నాలో ఉన్నట్లయితే నాకు అపజయము రాదయ్యా. కాబట్టి మనుష్యులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నీ సన్నిధి నాతో ఉండాలయ్యా, నీ సన్నిధి నాతో రావాలయ్యా అని యెహోవాను మోషే ప్రతిమాలుకున్నాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్య భాగంలో 16వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ అన్నటువంటి మాట ఏంటో తెలిసిన 15వ వచనమండి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. దేవునికి స్తోత్రం. మన ప్రవర్తన ఎక్కడ న్యాయంగా ఉండాలి తెలిసిన? దేవుని సన్నిధిలో నాన్న. ఎందుకంటే నీ కుటుంబం బాగుండాలి, నీ నోటి మాటలు బాగుండాలి. ఎప్పుడైతే నీ నోటి మాటలు బాగుండి మనుష్యుల మాటలకు నువ్వు దూరంగా ఉన్నావో, మనుష్యుల ద్వారా వచ్చే బాధ నీ ఇంటిలోనికి దేవుడు రానివ్వడు.
మనుష్యుల ద్వారా వచ్చే వేదన నీ ఇంటిలోనికి దేవుడు రానివ్వడు. అమ్మా, ఇవేవో మరి లోక సంబంధమైన మాటలు కాదమ్మా, లేకపోతే ఖాళీగా ఉండి చెబుతున్నటువంటి మాటలు కాదు తల్లి. నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలంటే లోక మాటలకు నువ్వు దూరంగా ఉండాలి. నీ కుటుంబము దీవెనకరముగా ఉండాలంటే లోకములో ఉన్న మనుష్యుల స్నేహానికి నువ్వు దూరంగా ఉండాలి. యోబు అదే అంటూ ఉన్నాడు. ఈ ముగ్గురు స్నేహితులకు ఏమండి ఇచ్చిన బిరుదులు ఏంటి తెలుసా? అధర్మము, అన్యాయము, అబద్ధము. వీరిని ఏలుబడి చేసింది కనుక వీళ్ళు వచ్చి యోబుతో ఏమన్నారు? ఎందుకయ్యా ఇంకా దేవుడు 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 అంటావు అని అనిన వెంటనే యోబు పలికినటువంటి మాట మనం చదువుకున్నాం కదా. ఏమండి ఆ యోబు పలికినటువంటి ఆ మాటలో ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఉన్నది. ఫస్ట్ మాట, నేను మాటలాడేదను, నా జోలికి రాక మౌనులై యుండుడి. అంటే మనం మాట్లాడేవారు కూడా ఎలాంటి వారో మనం గమనించాలి. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, దావీదు యొక్క పెద్ద కుమారుడైనటువంటి అబ్షలోము దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు దావీదు తన సైన్యమును తీసుకుని కొండకు వెళ్ళిపోయాడు. కొండకు వెళ్ళిపోతే దావీదు తన కుమారుడి మీద ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి, లేదా నా కుమారుడు అనేటువంటి విషయాన్ని బట్టి దావీదు తగవులాడకుండా తన సైన్యాన్ని తీసుకుని కొండకు వెళ్ళిపోయాడు. కొండకు వెళ్ళిపోతే ఆ దేవుని బిడ్డలారా, అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి, ఆ సందర్భం ఏంటి, ఒకసారి మనము వాక్యాన్ని మనం చూసుకుందాం. చూడండి, ఆ రెండవ సమూయేలు 15వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారందరూ కూడా మీరు బైబిల్ తీసి చదువుతూ నాతో పాటు ఏకీభవించమని మనవి చేస్తూ ఉన్నాను. 2వ సమూయేలు 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది అయిన తరువాత అబ్షలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరుచుకొనెను. అంటే దావీదు ఎప్పుడైతే తన కుమారుడికి దూరంగా వెళ్ళిపోయాడో అది అవకాశముగా తీసుకుని అబ్షలోము కూడా తన తండ్రిని తక్కువగా చూడడానికి తన రథము ముందు 50 మంది బలము కలిగిన వారిని ఏర్పాటు చేసుకుని తన తండ్రి సముఖములో, తన తండ్రి రాజ్యములో అబ్షలోము జయ విజయ నాదములు అనగా అబ్షలోమునకు జై, అబ్షలోమునకు జై అని తండ్రిని కింతపరచడానికి కొన్ని కార్యాలు అబ్షలోము చేస్తూ ఉన్నాడు. చేస్తున్నప్పుడు అయితే తండ్రి ఏం చేశాడు? నా కొడుకును బాధ పెట్టకూడదని సైన్యాన్ని తీసుకుని దావీదేమో కొండకి వెళ్ళిపోయాడు. అయితే సొంత కొడుకే, పెద్ద కొడుకు అబ్షలోము ఏం చేస్తున్నాడు? తండ్రిని కింతపరిచేటట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను నాన్న, అప్పుడు తండ్రి ఎంత బాధపడతాడంటారు? నా కొడుకే నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు. అప్పుడు ఆ బాధ వర్ణించలేనిది. అమ్మా, ఆ బాధ వర్ణించలేనిదిరా. అయితే ఈ అబ్షలోము చేసినటువంటి ఈ కార్యమును ఆసరాగా చేసుకున్నటువంటి
మరి ఒక వ్యక్తి, అతని పేరు ఏం పేరు తెలుసునండి? షేబా. ఏం పేరండి? షేబా. షేబా అనువాడు ఏమా, ఆ షేబా అనువాడు, ఆ మాటకు అర్థం ఏంటంటే షేబా అనగా అంధకారము. అంధకారము కలిగినటువంటి ఈ షేబా దేవుని చేత అభిషేకం పొందినటువంటి దావీదుని ఎలాంటి మాటల ద్వారా గాయపరుస్తున్నాడో తెలుసా? అమ్మా, మానవుడికి 6 రకాల బాధలు ఉంటాయి నాన్న, బైబిల్ చెప్తుంది. అయితే ఈ 6 రకాల బాధల్లో కూడా బాగా మనిషి నలిపివేసే బాధ లేదా నలిగిపోయే బాధ ఏ బాధ? మనుష్యుల మాటలు. అలాగే యోబుని తన 3 స్నేహితులు ఎంత గాయపరిచారో నేర్చుకున్నాం. అయితే ఇక్కడ యోబుని గాయపరిచిన యోబు ఏమన్నాడు? ఆయన నన్ను చంపినను నేను ఆయన దగ్గరే ఉంటాను, ఆయన సన్నిధిలోనే ఉంటాను అని తన స్నేహితులకు ఎప్పుడైతే సమాధానం చెప్పాడో వారు మారు మాట్లాడలేదు. మరి ఎక్కడ జరుగుతున్న విషయం ఏంటి? అబ్షలోము కూడాను తన తండ్రి ఎప్పుడైతే కొండకెళ్ళిపోయాడో ఏం పలుకుతున్నాడు? 50 మంది యుద్ధ నైపుణ్యత కలిగిన వారిని అబ్షలోము యొక్క రథమునకు ముందు నడిపించుకుంటూ అబ్షలోము ఏమండి జైజేలు చెప్పించుకుంటూ ఉన్నాడు. ఇది ఆసరాగా చేసినటువంటి షిమి ఏం చేశాడు? ఈ షిమి ఏం చేశాడో తెలిసినండి. ఒకసారి వాక్యం చూసుకుందాం, చూడండి. ఆ 2వ సమూయేలులోనే 16వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, ఈ షిమి దేవుని చేత అభిషేకం పొందినటువంటి ఆ దావీదును, ఇశ్రాయేలు రాజ్యాన్ని జ్ఞానయుక్తముగా పరిపాలించినటువంటి ఆ దావీదును ఏమని సంబోధించాడు తెలుసా? దుర్మార్గుడా, నరహంతకుడా. ప్రియా దేవుని బిడ్డలారా చూడండి, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదకే. చూసారా? ఈ యొక్క షిమీకి ఏమీ తెలియదు. ఎప్పుడైతే తన పెద్ద కొడుకైన అబ్షలోము దావీదును తక్కువగా చూశాడో వెంటనే షిమీకి దావీదు ఏమైపోయాడు? లోకువైపోయాడు. జాగ్రత్త సుమా, ఎప్పుడు నీ కుటుంబాన్ని తక్కువ చేసుకోవద్దు. నీ కుటుంబంలో ఉన్న తప్పులు ఎదుటివారికి చెప్పవద్దు. నీ కుటుంబంలో ఉన్నటువంటి అలచడులు ఎదుటివారికి అందివద్దు. ఏమైపోయిందంటే ఈ రోజున దేవుని చేత అభిషేకం పొందినటువంటి ఆ దావీదుని ఈ షిమి అనేవాడు తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగా? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేలవలనని. చూసారా? నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. చూసారా? శత్రువు చేతిలోనికి నీ కుటుంబం వెళ్ళిపోతున్నానా? అమ్మా, శత్రువు చేతిలోనికి నీ బిడ్డలు వెళ్ళిపోతారా? కాబట్టి మనుషుల మాటలు నమ్మొద్దు. యేసయ్య మాట నమ్ము. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమె. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, ఇంతవరకు బాధ అనేటువంటిది ఎంత భయంకరమైనదో, 6 రకాల బాధల్లో కూడా మొదటి రకము బాధ మనుష్యుల మాటల ద్వారా వచ్చే బాధను ఎలా ఉంటుందో మాకు నేర్పించావు దేవా. యోబు తన స్నేహితుల ద్వారా బాధింపబడి ఉన్నాడు.
దావీదు తన పెద్ద కుమారుడు మాట్లాడినటువంటి మాటలకు షిమి పెట్టినటువంటి మాట్లాడినటువంటి ఆ మాటల ద్వారా బాధింపబడి ఉన్నాడు. అలాగే మమ్మల్ని కూడా సాతానుడి యొక్క మాటల ద్వారా బాధింపబడుతున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. వారి కుటుంబాలలో కూడా నీ ఓదార్పునిచ్చి ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించండి. వారి కుటుంబాలలో ఒకవేళ బలహీనులుగా ఉన్న, బాధల్లో ఉన్న, దుఃఖ సాగరములో ఉన్న, కష్టాలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచి ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ గురించి ప్రతి ఒక్కరూ ప్రార్థించేటట్లుగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ యొక్క అధినేతలు సూర్యరాజు సార్ గారి గురించి, వారి కుటుంబ సభ్యులందరి గురించి మీ ప్రత్యేకమైన ప్రార్థనలో ఈ ప్రభు క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మహిమకరముగా ఉండాలని, అనేకమైనటువంటి జనాంగానికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ అందరి యొక్క ప్రార్థన మాకు అవసరమై ఉన్నది. అంతేకాకుండా మీరందరూ చూడండి, మాతో సహకరించండి, మీ కుటుంబాలను బలపరుచుకోండి. నా పేరు కె డేవిడ్ రాజు. మరి నేను పిఠాపురము, అగ్రహారము, రాయవరము, తుని పరిసర ప్రాంతాలలో దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. మీ కుటుంబాలలో ఎవరైనా బలహీనులు ఉన్నా, బంధకాలలో ఉన్నవారు ఉన్నా, దురాత్మల చేత పీడింపబడుతున్న వారు ఉన్నా, అనారోగ్యాలతో నలిగిపోతున్న వారు ఉన్నా, మరి నాకు ఫోన్ చేయండి. మరి నా ఫోన్ నెంబరు క్రింద వస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే తప్పనిసరిగా ఈ ఛానల్ ద్వారా మేమందరము మీ కుటుంబాల గురించి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.